హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, రష్యాకు అండ్ ఉక్రెయిన్‌కు గత 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఎంతో ప్రాణ అండ్ ఆస్తి నష్టాలు జరగడం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ రంగంలోకి దిగి ఉక్రెయిన్‌కి, రష్యాకు మధ్య ఒక బలవంతపు సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. అసలు రష్యాకు, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఇప్పుడు అక్కడ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి ఇప్పుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపగలడంటారా సార్? యాహ్! ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం అనేది ఈ ఈ మధ్య కాలంలో అతి దారుణమైన మానవ మారణ హోమానికి దారితీసింది. దీనికి కారణాలేంటి? ఇప్పుడు ట్రంపు దీన్ని ఎలా పరిష్కరించదలుచుకున్నాడు? సో, ఉక్రెయిన్ ఏ రకమైన నష్టపోతుంది? రష్యా పుతిన్ ఎలా ప్లాన్ చేస్తున్నాడు? దీనివల్ల ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియాకి యుద్ధాన్ని ఆపడం వల్ల ఇండియాకి లాభమా? నష్టమా? అట్లాగే యూరోపియన్ కంట్రీస్‌కి యుద్ధం ఆగిపోతే, ముఖ్యంగా ట్రంప్ పద్ధతిలో సాల్వ్ అయితే యూరోపియన్ కంట్రీస్ పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నీ మనం సింపుల్‌గా మాట్లాడి, ఇది పెద్ద ప్రాబ్లమ్ గాని నేను సింప్లిఫై చేసి చెప్తాను. ఓకే. మామూలుగా రష్యా గతంలో సోవియట్ యూనియన్ అనే పేరుతో ఉండేది. యూఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు. యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనమాట. సింపుల్‌గా సోవియట్ యూనియన్ అనేవాళ్ళు. అది 91లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయి రష్యా ఇతర దేశాలుగా ఏర్పడింది. అట్లాగే ఉక్రెయిన్ పక్కనే ఉంటదనమాట. ఉక్రెయిన్‌లో 3,70,00,000 మంది పాపులేషన్ ఉంటారు. రష్యాలో 14,38,00,000 మంది పాపులేషన్ ఉన్నారు. సో, వీళ్ళిద్దరి రష్యా ఏందంటే ఉక్రెయిన్ మీద దాడులనేవి గతంలో కూడా జరిగాయి. ఫస్ట్ దాడి ఈ మధ్యకాలంలో 2014లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసి ప్రధానంగా ఏందంటే ఉక్రెయిన్‌లో ఉండే ఆహ్, కొన్ని ప్రాంతాల్ని ముఖ్యంగా క్రైమియా అంటారు. క్రైమియా అని ఆక్యుపై చేసుకుంది. దాని తర్వాత డాన్‌బాస్ అనే ఏరియాలో ఆ ప్రాంతంలో కొన్ని ఏరియాలని కూడా అది ఆక్యుపై చేసుకుంది. అప్పుడు కొంత యుద్ధం జరిగింది. మళ్ళీ శాంతి ఒప్పందాలకొచ్చారు. అలా నడిచిందప్పుడు. ఆ తర్వాత 2022లో ఫిబ్రవరి 24న రష్యా మళ్ళీ ఉక్రెయిన్ మీద దాడి చేసింది. మళ్ళీ కొన్ని ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంది. అక్కడి నుంచి యుద్ధం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 24 అయిపోతే 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. యుద్ధం మొదలయ్యి. సో, 3 ఏళ్ళు అయిపోయి 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది. ఈ 3 ఏళ్లలో ఇరువైపులా కూడా ఆహ్, ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది. ఎంతమంది చనిపోయారనే దానికి ఇప్పటివరకు ఎవరు లెక్కలు చెప్పట్లేదు గానీ, ఓవరాల్‌గా నాకు అర్థమైందేమంటే ఉక్రెయిన్‌లో ఒక 7 నుంచి 6, 7 లక్షల మంది చనిపోయారు. రష్యాలో ఒక 10 లక్షల మంది వరకు చనిపోయారు. ఓవరాల్‌గా ఒక 10 నుంచి 15 లాక్స్ మంది ప్రజలు చనిపోయారు. ఇది మిలిటరీ అండ్ సివిలియన్స్. సో, రెండవది లక్షలాది మంది యూరప్‌కి వలస వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వెళ్ళిపోయారు. అట్లాగే ఉక్రెయిన్ బాగా నష్టపోయింది. ఎందుకంటే ఉక్రెయిన్ చిన్న దేశం, రష్యా పెద్దది. ఉక్రెయిన్ ఎక్కువ నష్టపోయింది. ఉక్రెయిన్ ఎకనామీ జీడీపీలో 30% పడిపోయింది. అయినా కూడా ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతుంది. రష్యా ఏం చేస్తుందంటే అతి దారుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్‌గా మయోకోలైవ్ అనే ఒక ప్రాంతంలో థర్మల్ ఎలక్ట్రిసిటీ మీద దాడి చేసి ధ్వంసం చేసింది. దానివల్ల 1,00,000 మంది చలిలో వాళ్ళకి ఎందుకంటే విపరీతమైన చలి ఉంటది. -20, 30 డిగ్రీస్ వరకు కూడా వెళ్తది. అక్కడ వాళ్ళకి హీటర్స్ కావాలి. ఎలక్ట్రిక్ హీటర్స్ లేకపోతే బతకలేరు. ఇప్పుడు పవర్ లేదు కాబట్టి 1,00,000 మందికి ఎలక్ట్రిక్ హీటర్స్ లేకుండా చలిలో వణికిపోయి కొంతమంది చనిపోయారు. పెద్దోళ్ళు, ముసలోళ్ళు. మిగతా వాళ్ళు ఇళ్లల్లో నానా బాధలు చలికి పడుతూ మంటలేసుకొని ఇలాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారనమాట. అటువంటి మామూలు ప్రజల్ని ఇబ్బందులు పెట్టే విధంగా కూడా రష్యా అటాక్స్ చేస్తూ ఉంది. సో, ఇప్పుడు వరకేందంటే రష్యా ఉక్రెయిన్‌లో 18% భూభాగాన్ని రష్యాను ఆక్యుపై చేసుకునింది. అందులో ప్రధానమైన ఇది ఉంది. బ్లాక్ సీకి సంబంధించిన క్రైమియా ఏరియా ఉంది. డాన్‌బాస్ ఏరియా ఉంది. ఇవన్నీ తన దగ్గర ఉన్నాయి. అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. అంటే టైటానియం కావచ్చు, తర్వాత క్రిటికల్ మెటల్స్ అంటారు వాటిని. లిథియం కావచ్చు, మనం బ్యాటరీస్‌కి, ఎలక్ట్రిక్ గూడ్స్‌కి రకరకాల వాటిలో వాడే కాస్ట్‌లీ మినరల్స్ అంతా కూడా రష్యా అధీనంలోకి వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ ఉక్రెయిన్‌కి చాలా హెల్ప్ చేస్తున్నాయి. ముఖ్యంగా నాటో. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 1949లో 11 దేశాలతో
ఏర్పడింది. ఇప్పుడు 32 దేశాలు ఈ నాటోలో ఉన్నాయి. నాటో అనేది ప్రధానంగా యూరప్ దేశాలు ప్లస్ నార్త్ అమెరికన్ కంట్రీస్ 2 ఉన్నాయి. అమెరికా ఇంకోటి, యూరోపియన్ దేశాలు కలిపి నాటో అంటారు. నాటో అనేది ఒక మిలిటరీ అగ్రిమెంట్. అంటే ఏ దేశం మీద ఈ నాటోలో ఉండే 32 దేశాల్లో ఇంకో దేశం దాడి చేస్తే ఈ 32 కూడా ప్రొటెక్షన్కి వెళ్తాయన్నమాట. అటువంటి ఒక ఒప్పందం. సో ఇప్పుడు ఈ నాటోలోకి ఉక్రెయిన్ని చేర్చుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే రష్యాకి చెక్ పెట్టాలని. రష్యా నాటోలో ఉండదు. రష్యాకి చెక్ పెట్టాలని ఉక్రెయిన్ని కానీ మనం యాడ్ చేసుకుంటే ఉక్రెయిన్ ద్వారా రష్యాని కంట్రోల్ చేయొచ్చని నాటో దేశాలు అనుకున్నాయి. దాంతో రష్యా ఉక్రెయిన్ని చేరొద్దని చెప్పింది. కానీ ఉక్రెయిన్ చేరకపోతే రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తుంది. ఉక్రెయిన్కి సపోర్ట్ కావాలా. ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకున్నది. దీనికి రష్యా కోపం పడి రష్యా అటాక్ చేస్తుంది. ఇది రష్యన్ వెర్షన్ అన్నమాట. ఇలాగా 3 ఏళ్లుగా దారుణం జరుగుతుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. ఎందుకంటే చమురు నిల్వలు ఇతర రష్యా నుంచి రావాలి. రష్యా మీద ఆంక్షలు అమెరికా, నాటో కంట్రీస్ రష్యా మీద ఆంక్షలు విధించాయి. దానివల్ల చమురు రేట్లు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ పెరిగింది. మన జీవితాల్లో కూడా దీని ప్రభావం పడింది. మన స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా చాలా కాలం డౌన్ అయిపోవడానికి రష్యా ఉక్రెయిన్ వార్ కారణం అన్నమాట. ఇప్పుడు ట్రంప్ వచ్చి నేను దీన్ని సాల్వ్ చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఏం చెప్పాలి, ఎవరైనా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఉక్రెయిన్లో ఆక్యుపై చేసుకున్న రష్యా భూభాగాలు ఉక్రెయిన్కి ఇచ్చేయమని అడగాలి. అట్లాగే రేపు సెక్యూరిటీ ఎలాగా రష్యాకి, ఉక్రెయిన్కి, వీడు మళ్ళీ శాంతి అయినాక మళ్ళీ దాడి చేయడానికి గ్యారంటీ ఉంది. అందుకని శాంతి సైన్యం ఉండాలి అక్కడ. ఉక్రెయిన్ని కాపాడేదానికి ప్రపంచ దేశాల వైపు నుంచి కొంత పీస్ కీపింగ్ ఆర్మీ అంటారు, పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది అక్కడ పెట్టాలి. అట్లాగే చర్చలు జరిగేటప్పుడు ఇరువైపుల నుంచి రిప్రజెంటేషన్ కూర్చోబెట్టుకొని చర్చలు జరగాలి. దీంతో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా సంబంధం ఉంది రష్యా. దీంతో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇవేవి చేయకుండా అతను ఏం చేశాడంటే ట్రంప్ మొన్న ఫోన్ చేసి మాట్లాడాడు ఎవరితో, పుతిన్తో 90 నిమిషాలు మాట్లాడాడు. ఏ దేశాధ్యక్షుడు ఇంకో దేశాధ్యక్షుడు ఎంతసేపు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడలే. 90 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత ఈరోజు సౌదీ అరేబియా రియాద్లో ఇటు అమెరికన్ ఫారిన్ మినిస్టర్ అనుకోవచ్చు, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటారు, మార్క్ రూబియో, ఇటు రష్యన్ ఫారిన్ మినిస్టర్ సెర్గై లవరోవ్, వీళ్ళిద్దరూ ఈరోజు మీట్ అవుతున్నారు. ఇటు యూరోపియన్ యూనియన్ని ఇన్వాల్వ్ చేయట్లా. అంటే రష్యా, అమెరికా కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. తర్వాత చూద్దాం వాడిని, జెలెన్స్కీ అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తర్వాత మాట్లాడతాం, మేము ముందు మాట్లాడుకుంటాం అని ఎంటర్ అయ్యారు. అంటే నాటోని పట్టించుకోవట్లేదు, నాటో ఉన్న 32 దేశాలను ఇన్వాల్వ్ చేయట్లేదు. రష్యా వల్ల బాధలు పడుతున్న ఇతర దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాల్టిక్ కంట్రీస్ అంటారు, ఈస్టోనియా, లాట్వియా, లిథువేనియా, ఈ దేశాలు ఉన్నాయి. ఆ దేశాలను ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇలాగా వన్ వేలో వెళ్ళిపోతున్నాడు. రెండోది, తను సాల్వ్ చేసిన దానికోసం ఈ ఉక్రెయిన్ నుంచి నేను ఇందాక చెప్పిన రేర్ మెటల్స్ ఉన్నాయి కదా, ఈ టైటానియం, లిథియం, ఈ మెటల్స్ మాకు కావాలన్నాయి ట్రంప్ అంటున్నాడు. అంటే ఇప్పుడు మామూలుగా మనకి ల్యాండ్ పంచాయతీలు జరుగుతాయి. మీరిద్దరు ల్యాండ్ గొడవలు పడి నా దగ్గరకు వస్తారు, నేను పరిష్కరిస్తాను, పరిష్కరించి నాకు ఒక 10% ఇచ్చేయండి అని చెప్తాను. అలాగా ఇతని పరిష్కారం అనమాట. అది కూడా నువ్వు ఆక్యుపై చేస్తావు అతని ల్యాండ్, నేను నీతో చర్చిస్తా, అతనితో చర్చించును. అతను కదా బాధితుడు. అతనితో చర్చించకుండా నీతో మాట్లాడుకొని, నువ్వు ఏదో ఆక్యుపై చేసుకున్నావు కదా, 20% చేసావు, నేను ఒక 10% నువ్వు చేసుకో, వాడిని నేను ఒప్పిస్తా, లేదంటే బెదిరిస్తా వాడిని. సో వాడు 10% వదులుకుంటాడు, నువ్వు ఆ 10% నాకు 5% ఇచ్చేయి. ఈ డీల్ ఎలా ఉంటుందో ట్రంప్ అదే పద్ధతిలో ఇప్పుడు డీల్ చేస్తున్నాడు. సో బాధితుడిని పరిగణలోకి తీసుకోవట్లేదు, బాధితుడికి హెల్ప్ చేసిన యూరోపియన్ యూనియన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. వాళ్ళు బాధలు పెట్టిన రష్యా వల్ల వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు, ఆంక్షలు పెట్టారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు. ట్రంప్ మాత్రమే చేస్తున్నాడు. ట్రంప్ చేసిన దానికి దాంట్లో కొంత భాగం తీసుకుంటున్నాడు. సో మామూలుగా ఒక అంతర్జాతీయంగా దేశాల మధ్య ఇష్యూలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలనేది పక్కన పెట్టి, నేనే పరిష్కరించడానికి నాకు గెయిన్ ఏంటి అనేది మాత్రం అతను ఆలోచిస్తున్నాడు. ఒక వ్యాపారవేత్తలాగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. దీనికి నిరసనగా నిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఒక మీటింగ్ అత్యవసరంగా పెట్టాడు. 11 దేశాలతో పెట్టి చేస్తున్నాడు.
ట్రంప్ క్లియర్గా రష్యా వైపే ఉంటున్నాడు. ఇటు యూరోపియన్ యూనియన్ని నాటోని కూడా పట్టించుకోవట్లేదు. నాటోకు కూడా డబ్బులు మానేశాడు. అట్లాగే G8 G7 అంటారు. G7 దేశాలు ఒకప్పుడు G8గా ఉండేది. అందులో రష్యా కూడా ఉండేది. అప్పుడు రష్యాని తీసేశారు. ఎందుకంటే ఉక్రెయిన్ మీద 2014లో దాడి చేసేసరికి రష్యాని తీసేశారు. ఇప్పుడు నేను ఆ G8లోకి రష్యాని కూడా తీసుకొస్తాను అంటున్నాడు ట్రంప్. రష్యా G8లోకి రావడానికి మిగతా దేశాలకి ఆ G7లో ఎవరెవరు ఉంటారు? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాను, అమెరికా, ఇంగ్లాండ్ ఈ 7 దేశాలు ఉన్నాయి. దాంట్లోకి రష్యాని రావడం వీళ్ళకి ఇష్టం లేదు. అయినా నేను తీసుకొస్తానని ట్రంప్ అంటున్నాడు. అంటే ట్రంప్ ఒక పంచాయతీలు చేసే వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు తప్ప అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, న్యాయం అన్యాయం కానీ ఇవేవి పట్టించుకోలేదు. అంటే నా దేశానికి దీంట్లో నుంచి ఏం చెప్పాలి? అదే ఒక ఆయన ఎవరో ఎగ్జాంపుల్ చెప్పాడు. 2 ఏనుగులు కొట్లాడుకుంటే పచ్చగడ్డి, చిన్న చిన్న జీవులు దెబ్బతింటాయి. 2 ఏనుగులు ప్రేమించుకున్నా కూడా అవి దెబ్బతింటాయి. సో అలాగా ఇప్పుడు రష్యా, అమెరికా కొట్లాడుకున్నప్పుడు ఉక్రెయినే దెబ్బతినింది. ఉక్రెయిను చిన్న దేశాలు. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు రష్యా, అమెరికా. మళ్ళీ దెబ్బతింటున్నది ఎవరు? వీళ్ళే. ఇప్పుడు రష్యాకి పీస్ కావాలి. ఎందుకు కావాలి? తను ఆక్యుపై చేసుకుంది ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆయన ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నావు. ఆయన కొట్లాడుతున్నాడు నీకు వ్యతిరేకంగా. నువ్వు పోయి ఆ ల్యాండ్లో ఏమి చేయలేని పరిస్థితి. అప్పుడు నీకు పీస్ కావాలి. ఎందుకు? ఆక్యుపై చేసుకున్న ల్యాండ్లో నువ్వు కన్స్ట్రక్షన్స్ ఏవో చేసి అమ్ముకోవాలి కదా! వ్యాపారానికి ఇప్పుడు నీకు శాంతి కావాలి. సో ఇది జరుగుతుంది అక్కడ. ఇది మరి నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తుందనేది తెలీదు. ఇండియాకు ఉపయోగం అంటే వీళ్ళిద్దరి మధ్య శాంతి జరిగితే ఇండియాకు ఉపయోగం. నిజానికి మన మోడీ ఇద్దరితో మంచిగా ఉన్నాడు. జెలెన్స్కీని కలిశాడు, ఆ మధ్య పుతిన్ని కలిశాడు. ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. నిజానికి రష్యా మీద ఆంక్షలు పెట్టినా కూడా ఇండియా భయపడకుండా రష్యా నుంచి ఆయిల్ ఇవన్నీ కూడా తీసుకునింది. తక్కువగా రేట్లకు వచ్చాయి మనకి.